ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. మధ్యప్రాచ్యంలో మరింత తీవ్రంగా మారుతున్న యుద్ధం. చర్చలకు నిరాకరించిన ఇరాన్ పై దాడులు పెంచిన ఇజ్రాయెల్, అమెరికా. టెహ్రాన్ నగరంలో భారీ పేలుళ్లు. ప్రపంచ దేశాల్లో ఆందోళన. మధ్యప్రాచ్య ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తలు రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సైనిక స్థావరాలు, ఆయుధ కేంద్రాలు మరియు ఇంధన నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. టెహ్రాన్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల కారణంగా నగరంలో పెద్ద ఎత్తున పొగలు కనిపించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడులు మధ్యప్రాచ్య యుద్ధాన్ని మరింత తీవ్ర స్థాయికి తీసుకువెళ్లాయని విశ్లేషకులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. యుద్ధాన్ని ముగించేందుకు కొన్ని దేశాలు చర్చలు జరపాలని సూచించినప్పటికీ ఇరాన్ మాత్రం చర్చలకు సిద్ధంగా లేదని సమాచారం. ఇరాన్ అధికారులు తమ దేశ భద్రతకు ముప్పు ఉన్నప్పుడు వెనక్కి తగ్గబోమని ప్రకటించారు. అవసరమైతే మరింత బలం ప్రతిస్పందిస్తామని తెలిపారు. మరోవైపు అమెరికా మరియు ఇజ్రాయెల్ తమ దాడులను కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో ఇరాన్ లోని కొన్ని ఇంధన నిల్వ కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయి. దీనివల్ల నగరంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు సమాచారం. ఆ ప్రాంతాల్లో భారీ పొగలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. నిపుణుల ప్రకారం ఈ దాడుల వల్ల పర్యావరణంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇంధన నిల్వ కేంద్రాలు దెబ్బతినడంతో విషపూరిత గాలులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మధ్యప్రాచ్య ప్రాంతం ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంది. ఈ తాజా దాడులు పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. ఈ యుద్ధం కారణంగా చమురు సరఫరా మరియు అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ పరిస్థితులు ప్రభావం చూపవచ్చని వారు పేర్కొంటున్నారు. మరోవైపు ఇరాన్ కూడా ప్రతిదాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ మరియు అమెరికా లక్ష్యాలపై క్షిపణులు మరియు డ్రోన్లతో దాడులు చేస్తున్నట్లు సమాచారం. మధ్యప్రాచ్యంలో కొన్ని గల్ఫ్ దేశాల్లో కూడా అలర్ట్ ప్రకటించారు. భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు. ఇరాన్ మిత్ర దేశాలు కూడా ఈ పరిస్థితులను గమనిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మిత్ర బలగాలు అప్రమత్తంగా ఉన్నట్లు సమాచారం. యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలు ఈ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా శాంతి చర్చలు జరపాలని పిలుపునిచ్చింది. సాధారణ ప్రజల ప్రాణాలు కాపాడడం అత్యంత ముఖ్యమని ప్రపంచ నాయకులు పేర్కొన్నారు. యుద్ధం వల్ల మధ్యప్రాచ్యంలో అనేక ప్రాంతాల్లో సాధారణ జీవితం ప్రభావితమైంది. కొన్ని నగరాల్లో విమాన సర్వీసులు కూడా నిలిపివేసినట్లు సమాచారం. భద్రతా కారణాల వల్ల కొన్ని దేశాలు తమ పౌరులను అక్కడి నుంచి తరలించే చర్యలు చేపట్టాయి. యుద్ధం కారణంగా ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ మార్కెట్లు కూడా ఈ పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో ఇప్పుడే చెప్పడం కష్టమని విశ్లేషకులు అంటున్నారు. అయితే పరిస్థితి త్వరగా శాంతియుతంగా పరిష్కారం కావాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. మధ్యప్రాచ్య ప్రాంతంలో స్థిరత్వం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అక్కడి సంఘటనలు ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపుతాయని వారు అంటున్నారు.
గతంలో కూడా ఈ ప్రాంతంలో జరిగిన యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయి. అందుకే ఈ యుద్ధాన్ని త్వరగా ముగించాలని అనేక దేశాలు కోరుతున్నాయి. చర్చల ద్వారానే సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమని అంతర్జాతీయ వేదికలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయని సమాచారం. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు ఇప్పటి వరకు కనిపించలేదు. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారతాయో ప్రపంచం మొత్తం గమనిస్తోంది. యుద్ధం మరింత విస్తరించకుండా ఉండేందుకు అంతర్జాతీయ సమాజం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. శాంతి చర్చలు ప్రారంభమైతే ప్రాంతంలో స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. మధ్యప్రాచ్య ప్రాంత భవిష్యత్తు ప్రస్తుతం కీలక దశలో ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ దేశాలు కూడా ఈ పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తున్నాయి. మొత్తంగా చూస్తే మధ్యప్రాచ్య ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రతరమవుతున్నాయి. చర్చలకు నిరాకరించిన ఇరాన్ పై ఇజ్రాయెల్ మరియు అమెరికా దాడులు పెంచడంతో తెహరాన్ నగరంలో పేలుళ్లు చోటు చేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతుంది.
మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావం, ముందస్తు చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ఇంధన సరఫరాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు, చమురు సంస్థలపై ఎస్మా అమలు చేసే అవకాశంపై కేంద్రం నిర్ణయం. మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతున్న వేళ భారత్ కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా ఇంధన సరఫరా వ్యవస్థపై ఎలాంటి అంతరాయం రాకుండా ఉండేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మధ్యప్రాచ్యం ప్రపంచానికి ప్రధాన చమురు సరఫరా కేంద్రంగా ఉండడంతో అక్కడ జరిగే సంఘటనలు నేరుగా భారత్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మరియు ఇతర దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా చమురు సరఫరా మార్గాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు తమ ఇంధన సరఫరాల కోసం ఈ ప్రాంతంపై ఆధారపడుతున్నాయి. అందులో భారత్ కూడా ఒకటి. అందుకే ఇంధన భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశంలో పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ సరఫరా సక్రమంగా కొనసాగేందుకు కేంద్ర చమురు సంస్థలతో సమావేశాలు నిర్వహించింది. సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించింది. అవసరమైనంత చమురు నిల్వలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ చర్యల వల్ల భవిష్యత్తులో సరఫరా సమస్యలు తలెత్తకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇంధన సరఫరాల్లో ఎలాంటి అంతరాయం రాకుండా ఉండేందుకు చమురు సంస్థలు కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నిల్వ కేంద్రాల్లో అదనపు నిల్వలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను కూడా ప్రభుత్వం దగ్గరగా పరిశీలిస్తుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు మారే అవకాశం ఉంది. ధరలు పెరిగే పరిస్థితి వస్తే దేశీయ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడవచ్చు. అందుకే కేంద్ర ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుంటుంది. ఇంధన సరఫరా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు చమురు కంపెనీలపై కఠిన నియంత్రణ చర్యలు కూడా తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. అవసరమైతే ఈఎస్ఎంఏ చట్టాన్ని అమలు చేసే అవకాశం కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈఎస్ఎంఏ అమలు చేస్తే ముఖ్య సేవలు నిరంతరంగా కొనసాగించే బాధ్యత సంస్థలపై ఉంటుంది. ముఖ్యంగా ఇంధన రంగంలో పనిచేసే సిబ్బంది సేవలు నిలిచిపోకుండా ఉండేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయవచ్చు. దేశంలో ఇంధన సరఫరా నిలిచిపోతే రవాణా, పరిశ్రమలు మరియు భవిష్యత్ ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఈ రంగాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో చూస్తుంది. ప్రస్తుతం భారతదేశం అనేక దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటుంది. మధ్యప్రాచ్య దేశాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా సరఫరా కొనసాగుతుంది. దీనివల్ల ఒక ప్రాంతంపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంధన భద్రత కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తుంది. దేశీయ ఉత్పత్తిని పెంచడం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అభివృద్ధి చేయడం వంటి చర్యలు తీసుకుంటుంది. సౌరశక్తి, గాలి శక్తి వంటి పునరుత్పత్తి ఇంధన వనరులను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. భవిష్యత్తులో ఇంధన అవసరాలను ఈ వనరుల ద్వారా తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరికగా మారిందని నిపుణులు చెబుతున్నారు. ఇంధన భద్రత కోసం ప్రతి దేశం ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. భారత్ ప్రభుత్వం కూడా ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపడుతుంది. చమురు నిల్వలను పెంచడం, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం మరియు అంతర్జాతీయ మార్కెట్ను నిరంతరం పరిశీలించడం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. ఇంధన సరఫరా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, అవసరమైన చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే మధ్యప్రాచ్య ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని భారత కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ఇంధన సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చమురు సంస్థలకు సూచనలు ఇచ్చింది. అవసరమైతే ఈఎస్ఎంఏ అమలు చేసి సరఫరా వ్యవస్థను నిరంతరంగా కొనసాగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.
అమరావతిలో 119 కోట్లతో కల్చర్ సెంటర్ ఏర్పాటు. రాజధాని నిర్మాణంతో తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చూపుతామని చంద్రబాబు స్పష్టం. సంస్కృతి కళలకు ప్రత్యేక వేదికగా అభివృద్ధి చేసే ప్రణాళిక. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక ముఖ్యమైన సాంస్కృతిక ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధమైంది. తెలుగు సంస్కృతి, కళలు మరియు సాంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రత్యేకంగా ఒక పెద్ద కల్చర్ సెంటర్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్ర నిర్మాణానికి సుమారు 119 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా సంస్కృతి మరియు సాంప్రదాయాలకు ప్రతీకగా మారాలని ఆయన అన్నారు. రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు ప్రాజెక్టులు అమలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ కొత్త కల్చర్ సెంటర్ నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. తెలుగు భాష, సాహిత్యం, సంగీతం, నృత్యం మరియు సాంప్రదాయ కళలను ఒకే చోట ప్రదర్శించేలా ఈ కేంద్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ కేంద్ర నిర్మాణం పూర్తయితే దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు తెలుగు సంస్కృతి గురించి పూర్తి అవగాహన కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇది ఒక ముఖ్య వేదికగా మారుతుందని భావిస్తున్నారు. కల్చర్ సెంటర్ లో ప్రదర్శన మందిరాలు, కళా గ్యాలరీలు, మ్యూజియం మరియు సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక హాళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అలాగే ఆధునిక సాంకేతికతో కూడిన డిజిటల్ ప్రదర్శనలు కూడా ఉండేలా రూపకల్పన చేయనున్నారు. తెలుగు చరిత్రను ప్రతిబింబించే విభాగాలను కూడా కేంద్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు తెలుగు సంస్కృతి ఎలా అభివృద్ధి చెందిందో చూపించే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి ప్రపంచంలో ఎంత గొప్పదని అన్నారు. ఆ సంపదను ప్రపంచానికి చూపడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం ద్వారా ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అమరావతిని ఒక సమగ్ర రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలనా భవనాలతో పాటు విద్య, ఆరోగ్యం, సంస్కృతి మరియు పర్యాటక రంగాలను కూడా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ కల్చర్ సెంటర్ నిర్మాణం వల్ల పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకులు తెలుగు సంస్కృతి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. కళాకారులకు కూడా ఈ కేంద్రం ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. వివిధ కళా ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు మరియు సాహిత్య సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. తెలుగు భాష మరియు సాహిత్య అభివృద్ధికి కూడా ఈ కేంద్రం ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతుంది. కొత్త కల్చర్ సెంటర్ ద్వారా ఈ కార్యక్రమాలు మరింత విస్తరించే అవకాశం ఉంది. అమరావతిని ఒక సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని అధికారులు భావిస్తున్నారు. పర్యాటకులు మాత్రమే కాకుండా విద్యార్థులు మరియు పరిశోధకులు కూడా ఈ కేంద్రాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది. తెలుగు చరిత్రపై పరిశోధనలకు ఇది ఒక ముఖ్య వేదికగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సంస్కృతి కూడా ఒక ముఖ్యమైన భాగమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సాంస్కృతిక ప్రాజెక్టులను కూడా అమలు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది. మొత్తంగా చూస్తే అమరావతిలో 119 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఈ కల్చర్ సెంటర్ తెలుగు సంస్కృతి మరియు సాంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసే ఒక ముఖ్య వేదికగా మారనుంది. రాజధాని అభివృద్ధితో పాటు తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.